Let's call upon the beautiful Rocha garu. పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల ఈ పిల్ల 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 నీ దరాగ్నికి వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర తిను మారే Please welcome the one and only laughing star, tower star, Nagbabu garu. చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ 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 హా చిక్ 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 చేలం చిక్ 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 హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపరీటా హా ఆపే వేట కూటి కోసం చేసే ప్రొఫెషన్ పై పొట్ట చెక్కలయ్యేలా నవ్వించబోతున్నారు మన జబర్దస్త్ టీమ్ లీడర్స్. అయితే మీరు నవ్వడానికి రెడీయా? ఎందుకంటే ఇవాల్టి థీమ్ ప్రొఫెషన్ థీమ్. ఏ మాయా లేదు మర్మం లేదు అంటూ గాడి చేసే మాయలోడుని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మధురై అభి అండ్ హిస్ టీమ్. మంతర్కాళి ఇది జంతర మంతర నోడి మాయా లేదు మంత్రం లేదు యంత్రం లేదు తంత్రం లేదు మోసం గీసం మొదలే లేదు హస్తా కొట్టే సిట్టా ఏదో బయటెట్టేస్తే సరదా పోదు మాకి ఇప్పుడు మీకి తమాషా చూపిస్తాయి అంతకంటే ముందు మీకి మాకి పెడతాయి సలాం అరే చోటు పోయి దాక్కోరా మీకి బట్ట కప్పుకో కప్పుతాయి అరే జమూరే ఉస్తాద్ ఆ బియ్యం అందరికి పంచాయి ఓహో ఉస్తాద్ ఇప్పుడు మాకి మీకి తమాషా చూపిస్తాయి మీకి పెన్లాం లేచిపోయినా బాస్ మీకి పరేషాన్ చేసిన కళ్ళల్లో కామ్నా జట్మలాని వచ్చిన మాకి మీకి తావీజ్ ఇస్తాయి ఉస్తాద్ ఇప్పుడు మీకు చేతిలో బియ్యం ఉన్నాయి ఆ చేతులు అలా ముడిచి పెట్టుకోండి ఉన్నాయి బయటకు తీయకండి ఉస్తాద్ ఇక్కడ ముంగీసా ఉన్నాయి దీంట్లో పాము ఉన్నాయి నాగరాజ్ బుసలు కొడుతున్నాయి ఇప్పుడు ఈ పాము ఆ ముంగీసా రెండు కొట్లాడతాయి జాకీ చాన్ లేక ఎగిరెగిరి కొట్టుకుంటాయి మరి తమాషా చూస్తాయి కానీ మీ చేతిలో ఉన్న బియ్యం ఉన్నాయి మీరు బియ్యం చేతి ఇప్పినా పండుకున్నా నవ్వకపోయినా రక్తంగా కొంచేస్తాయి బియ్యం కింద పడేస్తే రక్తం కక్కుకొని చేస్తాయా పడేసా ఏమైంది ఏమైంది ఏ మాకి తావీజ్ కి మహిమ పనిచేసినాయి కాబట్టి ఇప్పుడు మాకి ఏమి అంటే మీకి మ్యాజిక్ చూపిస్తాయి ఇప్పుడు చూడండి మాకి జేబులా పచ్చ బట్ట ఉన్నాయి ఇది మాకి జేబులా పెట్టినాయి ఇప్పుడు తమాషా చూపిస్తాయి ఈ బట్ట ఎక్కడ తేలుతాయి ఉస్తాద్ నాగబాబు గారు జేబులా తేలుతాయి తమాషా చేసినాం తావీజ్ కి మహిమ తీస్తాయి ఇప్పుడు మాకి మీకి కొన్ని ప్రశ్నలు అడుగుతాయి రోజా గారి తల్ల ఏమి ఉన్నాయి పేలు ఉన్నాయి చెప్పు పూలు ఉన్నాయి ఎట్లా చెప్పినాయి తావీజ్ మహిమా జబర్దస్త్ కి 14 రేటింగ్ ఎట్లా వస్తున్నాయి తావీజ్ మహిమా చంద్ర ప్యాంట్ లో ఏమున్నాయి గోళీలు ఉన్నాయి అయ్యా ఈ ఏజ్ లో కూడా ఇంకా గోళీలు ఆడుతున్నాయి మరి రాఘవ పులితో ఏం చేసినాయి సంసారం చేసినాయి ఎందుకు చేసినాయి తావీజ్ మహిమా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా చక్కా సమాధానం చెప్పు మంచిగా చెప్పు అర్ధరాత్రి 12 గంటలకు లిల్లీ బయట తిరిగిందంటే ఏమని అర్థం బేరం వచ్చినట్టు స్వతంత్రం వచ్చినట్టు ఎట్లా చెప్పినాయి తావీజ్ మహిమా 7 కొండలు 3 అంతస్తుల బిల్డింగ్ ఎట్లా కట్టినాయి కమిషన్ తో కట్టినాయి కష్టపడి కట్టినాయి అరే ఓ చోటు ఇక్కడ కొత్త జంట ఉన్నాయి మీకు ఒక అడుగు ముందుకేస్తాయి ఇక్కడ అమ్మగారి మెడలో మంగళసూత్రం ఉన్నాయి మరి మనసులో ఏమున్నాయి పర్సు ఉన్నాయి అయ్యగారి జుట్టు కలర్ ఏమున్నాయి అయ్యగారికి జుట్టు లేదు మరి ఏమున్నాయి విగ్గు ఉన్నాయి విగ్గా ఈ జుట్టు
చూసి మహేష్ బాబులా ఉన్నావని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇన్ని రోజులు మెయింటైన్ చేసింది విగ్గు తోట. చిచ్చి నీతో ఒక్క నిమిషం కూడా ఉండదు. చూడు నువ్వు పెద్ద తమన్నావి, నేను మహేష్ బాబునా? గుండుదానా? బా ఇంటికి రా, నీ సంగతి చెప్తుందా. మేడం 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 మాకి ఇస్తాయి మీకు మొలుస్తాయి. కట్టుకోవాలి, తావీజ్ కట్టుకోండి. అరే ఓ జమూరే, ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ చేస్తాయి. ఎక్కడ 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 ఏ చోటు ఇది రారే బచ్చే బజా తాలే బచ్చే గెలి పిల్లగాడు మస్తు ఉన్నాయి. చిన్నప్పుడు మహేష్ బాబులు ఎక్కువ ఉన్నాయి. ఈ మహేష్ బాబుకి ఇప్పుడు మేము మాయం చేస్తాయి. ఎట్లా చేస్తాయి? తావీజ్ కి మహిమా ఇట్రా. ఇప్పుడు మాకి ఈ మహేష్ బాబుకి లోపల దాసి పెట్టినాయి. మరి ఇప్పుడు ఆ పిల్లాన్ని మేము మాయం చేస్తాయి. ఎక్కడ చేస్తాయి? ఆగా చూడు. अरे इधर देख, अब ये बच्चा आएगा, कहाँ से आएगा, कहाँ से आएगा, कहाँ से आएगा? आएगा आएगा, अरे 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 आ गया रे। बजा ताले, बजा ताले, ताली बजा, ताली बजा। अरे ये कौन है रे? నీకేం కావాలి? ఈ తావీజ్ బాగా పనిచేస్తుందా? మస్తు పనిచేస్తాయి, పీకి ఇచ్చాయి. ఏ ఆగు, నేను నమ్మాలి, నిజంగా అవుతాయా? మీ అమ్మ తోడు అయితే చలో, నా అమ్మ మీద ఒట్టేసినావు కాబట్టి నిజంగా నమ్ముతానా? చలో ఇప్పుడు లోపల చెప్పన్నా బయట చెప్పన్నా? బయట చెప్పాలి, వాళ్ళకి వినబడాలి. జబర్దస్త్ నీ మళ్ళీ లీడర్ కావాలి. 100 రూపాయలు ఇస్తే మాకి తావీజ్ కడతాయి. 7 కోడలకు మస్తు ఇచ్చినా నీకెంత? ఇగో 1000 రూపాయలు ఇసుకో. మీకి మాకి పైసలు ఇచ్చినాయి, మాకి మీకి తావీజ్ ఇస్తాయి. ఈ తావీజ్ కట్టుకుంటే మీకు జబర్దస్తే కాదు, మస్తు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లవి వస్తాయి. 2 షోలా వస్తాయి, జడ్జెస్ వచ్చినట్టు వస్తాయి. ఎట్లా వస్తాయి? తావీజ్ మహిమా. ఏమిరా, తాయిత్ కడితే టీమ్ లీడర్ అవుతాయి. తాయిత్ కడితే టీమ్ లీడర్ అయితే నేను ఇంతవరకు టీమ్ లీడర్ కాలేదురా. 100 తాయితులు కట్టుకుంటా, అర్థమవుతుందా? అరే టీమ్ లీడర్ చేయండి రా. ఏదో ఒకసారి తాయితులు కడతావారా? తాయితులు కడితే అవుతారా? సార్ సార్ నమస్తే సార్. తాయితులు కడితే అవుతారా టీమ్ లీడర్లు? మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి, కానీ దానికంటే ముందు మాకి ఇంకో మ్యాజిక్ చూపిస్తాయి. ఏం మ్యాజిక్ అది? ఏం మ్యాజిక్? ఎక్కడ చేద్దాం? నువ్వు మ్యాజిక్ అంటే మాకి మీకి గుత్తిగా వస్తాయి. పట్టుకో. ఇప్పుడు మాకి మీకి గుత్తిగా వస్తాయి. ఎట్లా వస్తాయి? ఈ కండ్లకు మాకి గంతలు కడతాయి, ఫిర్ మీకి గుత్తిగా వస్తాయి. నాకు గొంతుగా లేకపోతే టీమ్ లీడర్ అవుతాయి. ఇక్కడ మాకే లేకపోతున్నాయంటే మీకు 11 గంటలకు పడతాయి స్కిట్లు. అరే మరి పాము ఉంది, ముంగీసా ఉంది, 2 కొట్లాడినాయి. చూసినాయి తమాషా. చలో బంద్ కరో, జాओ घर को, हो गया रे తమాషా. ముంగీసా పాము కొట్లాడా చూపెట్లే. అరే నాకీ పాము నీకి ముంగీసా కొట్లాడతాయి, బయటకు నడు. మన జడ్జెస్ ఈ నోటంకి గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చాలా బాగుంది అభి. నోటంకి 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 ఇప్పుడు పెట్టించారా? జోబులో మామిడి చెప్పి పెట్టించావా? లేదు సార్, రిక్వెస్ట్ చేసి మరి పెట్టించు. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్. గుడ్. నోటంకి నోటంకి నోటంకి. రోజా గారు ఎలా ఉంది నోటంకి? ఏదో చేస్తారని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను. ఇప్పుడు ఒకడొచ్చి అక్కడ పడిపోవటం చూసాక ఇంకెవడు విడిచిపెడతాడు చెప్పినట్టు వింటారు. బాగుంది అభి, చాలా బాగుంది. గెటప్ కూడా బాగుంది అభి, నీ గెటప్. మాకి పెడతాయి మీకి సలా. పెళ్లి కానివాడు పెళ్లిలు బ్రోకర్ అయితే ఎలా ఉంటుంది చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి అనస్టీ. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి, నిన్ను చూసినాక నిద్రైన రాక మనసే
హలో చంటి బాగున్నావా? బ్రహ్మాండంగా ఎలా ఉన్నా పూజ? అదేంటి ఇవాళ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను చెప్పావు? తీసుకొస్తానే. అబ్బా తొందర రారా. వస్తున్నా పెట్టే. రా కూర్చో. రండి అది కూర్చోండి మీరు. అదేంటి ఇంతమంది మగాళ్ళు వచ్చారు? పెళ్లి కొడుకు సైడ్ ఎవరో పెళ్లి కొడుకు కనుక్కో. ఇప్పుడు కనుక్కోవాలా? అగ్గిపెట్టె, గుగ్గిపెట్టె, లవంగ, లాటకు, చెంచకు, బారకు, టయ్యం, టుయ్యం, టుసుక్. అక్కడ తప్పులో కదేశావు. మరి మగ పెళ్లి కొడుకు అడిగాడు. అబ్బా మరి ఓకే. అగ్గిపెట్టె, గుగ్గిపెట్టె, టుయ్యం, టుసుక్. ఈ పిండాకు నేను బ్రోకర్ని. మళ్ళీ ఎవరు చెప్పొచ్చుగా, టెన్షన్ ఎందుకు? ఇదిగో ఇతనా? నమస్కారం అండి. కూర్చో. అది పెళ్లి చూపులు మొదలెట్టండి. మీరు కూర్చోండి. నువ్వు కూర్చోవా? ఇంతకు ఇతను ఎవరు? నేను లాయర్ని. ఇతను డాక్టర్. ఓకే. నేనే పెళ్లి కొడుకుని. లాయర్ దేనికి? ఇప్పుడు మీ ఇద్దరు సంతకం పెట్టారనుకో, మీ గొడవ పడ్డప్పుడు అరగంటలో డైవర్స్ చేస్తాం. చిచ్చి, ఇంకా పెళ్లి చూపులు ఇవ్వలేదు, డైవర్స్ అంటే ఏంటి? డాక్టర్ ఎందుకు? మీరు పెళ్లి చేసుకున్నాక పరిస్థితులు బాగోలేక సంతానం అది ఏమి జరగకపోతే ఆయన నిన్న నా దగ్గరకు ఒకసారి పంపిస్తారు. చిచ్చి, అదేంటండి ఇంకా పెళ్లి ఇవ్వలేదు, సంతానం పెళ్లి ఇది అంటున్నాడు. ముందస్తు జాగ్రత్త. ఓకే, ఇప్పుడు నేను పెళ్లి కొడుకుని అడుగుతాను. అడుగు. మీరు ఏం చేస్తుంటారండి? తిని తిరుగుతూ ఉంటా. అది కాదండి, బతకడానికి ఏం చేస్తుంటారు? వాయిస్తుంటా. ఏంటది? హార్మోనియం. మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం? నాకా బరిపియా. బరిపియా? ఓహో, యు మీన్ బర్ఫీ? అదే. ఓకే. మీకు దమ్ము కొట్టడం వచ్చా? అసలు కొట్టనా. మందు కొట్టడం? అసలు కొట్టనా. అదేంటి ఏం కొట్టడం నాకొద్దు. పెళ్ళి ఎంత కొడతాండి. మీరు అడగొచ్చుగా. వచ్చిన దగ్గర నుంచి కూర్చునే ఉన్నారే, కొద్దిగా అలా నడిచి చూపించరు? నడవమంటున్నారు. ఇలియానా సిగ్గుపడే నరక మా ఆవిడది. ఆవిడంటున్నాడేంటి? నీ అమ్మ మా ఆవిడ అంటే మాకు తెలిసిన ఆవిడ. నీ పెండా కూడా తగలయ్యా. నన్ను తగలకు. మరి నీకు పాటలు అనొచ్చా? అబ్బా, పాటలు అంటే నాకు ఎంత ఇష్టమో. మరి ఒక్క పాట పాడవు? ఓకే. అశ్విని 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 పోనీ చంటి గారు, పెళ్లి కూతురు నేను 2 వేసుకోవచ్చా? నేను ప్రశ్నలు వేస్తాను. ఓహో, ప్రశ్నలు. నీకు పెళ్ళయిందా ఇంత ముందు? కాలేదు. రెండో ప్రశ్న, పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరు. వెరీ గుడ్ రా, నువ్వు అదృష్టవంతుడివి. అమ్మాయి బంగారం. సూపర్ నాన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. నీకు నరాల వీక్నెస్ ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు. నాకు ఏ వీక్నెస్ లేదు, ఒకటే వీక్నెస్ ఉంది. ఏంటది? పెళ్లి వీక్నెస్. బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగో అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడు. సూపర్. ఇదిగో అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చలా నాకు అమ్మాయి. ఏందా మొఖం కర్రీగా నల్లగా ఉందా? గుడ్డి మీద బొచ్చు లేదురా నీకు, బొచ్చు వేదవా? వీడేంటి పెళ్లి కొడుకు? నువ్వు నాకు నచ్చలేదు, పోరా. నువ్వే నాకు నచ్చలేదు, పోవే. ఎక్కువ మాట్లాడు, చెప్పుకొని కొడతా. ఏంది ఎక్స్ట్రా మాట్లాడవా? ఎక్కువ మాట్లాడకు. చేయి చూపించబాకు. ఏం చేస్తావే? వీడేంట్రా మధ్యలో? నిజమైన దంపతులండి వీళ్ళు. అవును, బ్రహ్మాండం, కన్ఫర్మ్. ఖచ్చితంగా రోజుకోసారి నా దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చిందా? విడాకులకి. ఇంకా పెళ్లి అవ్వలేదు, విడాకులు అంటే ఎవరా? నీ నోట్లో మన్నువడా? ఓల్డ్ అన్నాను కదా, కూర్చోవాలి, సైలెంట్ కూర్చోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలాగా బ్రహ్మాండంగా మాట్లాడుకోవాలి. చంటి గారు, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 2 సంవత్సరాల వరకు వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టరు. డెఫినెట్ గా వీళ్ళ ఆవిడ నా దగ్గరికి పంపవలసిందే. ఏం మా బావని చెప్తున్నాను?
నువ్వా? నీ బాబాయ్ అవునే మా బాబాయ్. డాక్టర్ లాగా లేడరా, దొంగలా ఉన్నాడు. అయ్యయ్యో పెళ్లి కొడుకు ఐడెంటిటీ కార్డులని కింద పడిపోయింది. కూర్చో కూర్చో. ఇదిగో ఏమండి మీ బంగారం దగ్గర పెట్టుకో. నువ్వేంట్రా చెయ్యి అలా అలా అంటున్నావు? చంపేస్తా ఇక్కడికి వస్తే. నాకు మంచి కేసు బుక్ చేశారు సార్. సూపర్ సార్. చంటి గారు నాకు కూడా మంచి బేరాలు దొరుకుతున్నాయి. సూపర్ అండి. మొత్తానికి వీళ్ళు ఇద్దరైతే పెళ్లి చేసుకుంటారు. మరి మీ వ్యాపారాలు మీకు దొరికాయి. నాది నాకు ఇస్తే బయలుదేరతా. అయ్యో తప్పకుండా. మీకు ఇవ్వాల్సిందంతా ఈ కవర్ లో పెట్టాను, ఇచ్చేయండి. ఇవి తీసేసుకోండి. థ్యాంక్ యూ. మరి కలుద్దాం. చిన్న మాట, నా అడ్రస్ అవి ఒక పుస్తకం మీద రాయిస్తాను. మీకు ఎప్పుడైనా గొడవలు వచ్చాయనుకొని వెంటనే నా దగ్గరికి వచ్చేసి. ఏం మాట్లాడుతున్నాడు? పెళ్లి చూపులు అవ్వలేదు, పెళ్లి చూపులు అవ్వలేదు, విడాకులు. కొట్టేదేదో వాడిని కొట్టుకొని నన్ను కొట్టుపాక, నేను వస్తా. మీరేం కంగారు పడకండి. నాకు అర్థమైపోతుంది మీ ఇద్దరికే పిల్లలు పుట్టరని. ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా ఒకసారి నా దగ్గర పంపు. పెళ్లిరా. నువ్వేంట్రా ఇక్కడ? నేనేంది ఇక్కడ? నీలాంటి ఆడదాన్ని అసలు పెళ్లి చేసుకోకూడదే. పోరా, నీలాంటి మగా నేను కూడా పెళ్లి చేసుకోండి రా. అయ్యబ్బా నీలాంటి ఆడదాన్ని 100 మందిని చూసాను. నీలాంటి మగాలను 100 మంది చూశాను. పోరా పోరా, మీలాంటి మగాలను నేను చాలా మంది చూశాను. కానీ పూజ లోకల్ ఇక్కడే ఉంటుంది. ఎనీ కాల్ సెంటర్ అడగండి, నా క్యారెక్టర్ ఏంటో, నా కెపాసిటీ ఏంటో, నేను ఎన్ని పూజలు చేస్తానో, ఎంతమంది మగాలను చూశాను. పెళ్లి చూపులకు నేను రెడీ. పెళ్లి చూపు చూడడానికి మీరు రెడీయా? రండ్రా. ఈ వైలెంట్ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నాకైతే చంటి పెళ్లి చూపులు గుర్తొచ్చాయి. సుధాకర్ ని మాత్రం ఒక్క విషయానికి మెచ్చుకోవచ్చు, కానీ ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తాడంటే. అండ్ ఈ రోజు ఎంట్రీ సాంగ్ కూడా రెడీ. నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని పిలి కౌగిట హాయిగా కరిగేది నాదని అంటూ మా పెరటి జామ చెట్టు కళ్ళన్నీ కుశలం అడిగే. నిన్ను చూడండి పదే పదే పడే. సూపర్ గా నవ్వించు. నాగబాబు సార్ ఎలా ఉన్నారు? సూపర్, బ్రహ్మాండంగా ఉంది స్కిట్. ఇవాళ సుధాకర్ ఎరగొట్టాడు. సుధాకర్ నా కోసం ఒకసారి చంటి పెట్టు. అందమైన అబద్ధాన్ని సెల్ చేయాలంటే ఏం చేయాలి? సుడిగాలి సుధీర్ని పిల్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మిత్రులందరికీ ధన్యవాదాలు. నిజంగానే నేను సంబరమాచాలకు గురవుతాను. మీ అందరి సమక్షంలో ఈ రోజున మా తల్లి బ్రాండ్ తరపు నుంచి అత్యాధునికమైన పరికరాలు మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు నేను చాలా సంబరమాచాలకు గురవుతున్నాను. నిజంగా 9:30 అవగానే ఈ టీవీలో మీ అందరూ కూర్చున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఒకసారి మీతో గట్టిగా చెప్పకూడదు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మా తల్లి బ్రాండ్ లో అత్యాధునికమైనటువంటి పరికరాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ అత్యాధునికమైన పరిజ్ఞానంతో తయారు చేయడం వస్తువుల్ని మీ అందరికీ సగర్వంగా సవినయంగా మీ అందరికీ ఈ రోజు డెమో చూడబోతున్నారు. గట్టిగా చప్పట్లు మిత్రులారా. ఈ కింద బ్లాక్ కలర్ ఉంది, అలాగే రెడ్ కలర్ కూడా ఉంది. దీని మీద 2 పొరలు ఉన్నాయి. దీని పేరే నర్స్ అండ్ కాన్సెస్ పరికరం అంటారు. చాలా మంది చాలా పెద్ద పట్టు వచ్చేసి నడవలేక వంగోలేక ఇంట్లో పనులు చేసుకోలేక
చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇలాంటి పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఆయాసం వస్తుంది, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు దీన్ని పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇలా 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 ఊపడం ద్వారా మీకున్న పొట్ట అత్య సులభంగా పోతుంది. చూసారు కదా, మీరు ఇలా చేస్తున్నప్పుడు ఇరిగిపోవడం చాలా కామన్. అలాగని మీరు నిరాశపడద్దు. ఈ అంటనే ఈ పక్కన ఉన్న పళ్ళని 2 చేతుల్లో పట్టుకోండి గట్టిగా. దీన్ని కూడా అలా గట్టిగా ఊపండి. ఊపిన తర్వాత ఆటోమేటిక్ గా ఇది కూడా ఇరిగిపోతుందని మీరు నిరాశపడద్దు. ఎందుకంటే మా తల్లి బ్రాండ్ తరపు నుంచి మేము పెద్ద ఫెవిస్టిక్ తయారు చేయడం జరిగింది. దీన్ని మూత తీయండి. అంతే, ఇక్కడ ఇక్కడ అంటించి మీరు వెంటనే అతికించుకొని మళ్ళీ తిరిగి మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. మిత్రులు గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే మన తల్లి బ్రాండ్ లో మరొక పరికరం ఉంది. ఆ పరికరమే బొట్టు బిళ్ళ. ఈ బొట్టు బిళ్ళను వాడుతున్నటువంటి ఆటోస్ ఎటువంటి ఫలితాలు పొందుతున్నాడు, ఎటువంటి పరిణామాలు జరిగాయో ఆయన నోట్లో తెలుసుకుందాం. మిత్రమా థామస్, ఆటోస్ చాలా రోజులు కలిసాం మిత్రమా. ఆటోస్ మీకు ప్రణామములు. ముందు కూడా 2 ప్రణామాలు మిత్రమా. నిజంగా ఆటోస్ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. థామస్ మీరు తినగనించండి, మిమ్మల్ని హక్ చేస్తున్నాం అనుకున్నాం. థామస్ ఆటోస్ థామస్ ఆటోస్ ఆటోస్ థామస్ మీరు ఎందుకు ఇలా ఊతున్నా నాకు అర్థం ఉంటుంది. మిస్టర్ థామస్ కొంచెం చెప్పండి మాకు. మిస్టర్ ఆటోస్, ఇది చాలా పెద్ద కథ చెప్పాలంటే. ఎందుకంటే మా స్వగృహం నుంచి నేను కార్యాలయానికి వెళ్ళాలంటే మా స్వగృహానికి కార్యాలయానికి మధ్యలో ఒక పెద్ద నది ఉంది. ఆ నది దాటాలంటే రోజు నేను పడవ మీద ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆ పడవ మీద వెళ్ళేటప్పుడు ఆ ప్రభావం వల్ల అటు ఇటు అవుతుంది. ఆ పడవకున్న లాంగ్వేజ్ నా బాడీ లాంగ్వేజ్ గా తయారైంది. థామస్ 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 మేము చాలా బతికిపోయాం థామస్. మీరు పడవ వెళ్ళరు కాబట్టి అటు ఇటు ఊగారు. అదే ట్రైన్ వెళ్తే రోజు థామస్. ఆటోస్ మీరు చాలా పరికరాలు వాడారు మా తల్లి బ్రాండ్ తరపు నుంచి. ఆ తల్లి బ్రాండ్ బొట్టు బిళ్ళ వాడారు. మిత్రమా నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ అందరికీ చెప్పవలసిందంటే తల్లి బ్రాండ్ తరపు నుంచి నేను బొట్టు బిళ్ళ వాడాను. నా జీవితం మారింది. ఎందుకు అనుకుంటారా, గతంలో నేను ఆర్టిస్ట్ అవుతామని చాలా సినిమాలకి వెళ్ళి ట్రై చేశాను. ఒక్క ఛాన్స్ రాలేదు. జబర్దస్త్ లో ఆడిషన్ కూడా ఇచ్చాను. రేష్మిని అవుతాను అనుకున్నాను కానీ అవ్వలేదు. కేవలం మా మిత్రుడు థామస్ ఒకసారి ఒక్క బొట్టు బిళ్ళ పెట్టాడు అంతే. జబర్దస్త్ నాకు లేడీ గెటప్ వచ్చేసి. చూసారు కదా మిత్రులారా, ఆటోస్ అత్యాధునికమైనటువంటి ఎంతో నిష్ఠతో చేసిన ఈ బొట్టు బిళ్ళను పెట్టుకోవడం ద్వారా జబర్దస్త్ లో ఎన్నో లేడీ గెటప్ లేసి బయట అందరూ నువ్వు లేడీ గెటప్ బాగా వేస్తావా అన్నంత పేరు తెచ్చుకున్నా. పేరు వచ్చింది కానీ బయట ఉన్నాను గుర్తుపట్టలేదు మిత్రమా. మీరేం ఇబ్బంది పడకండి. అప్పుడప్పుడు ప్యాంట్లు షర్ట్లు వేయండి, ఆటోమేటిక్ గా గుర్తుపడతారు వాళ్ళే. ఓకే మిత్రులారా, అలాగే మన తల్లి బ్రాండ్ నుంచి మరొక పరికరం, ఒక యంత్రం తయారు చేయడం ఏంది. ఆ యంత్రం ద్వారా చాలా లబ్ధి పొందారు చాలా మంది. దాంట్లో నుంచి సుడాస్ వస్తున్నాడు. సుడాస్ అని చెప్తాడు, ఒకసారి కొందాం. సుడాస్ మీకు అభినందనలు. మీకు అదిరే అభివందనాలు. ఏంటది? అదిరేబి. మీరు ఈ యంత్రాన్ని వాడిన తర్వాత మీరు పొందినట్టు లబ్ధి చెప్తారా మా ప్రేక్షకుల కోసం? యాక్చువల్లీ దిస్ ఇస్ గోనా బి సంథింగ్ ఇంట్రెస్టింగ్. ముందుగా మీరు చూసుకున్నట్టయితే నేను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేవాడిని. 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ యంత్రం వాడాను. అయితే 2 సంవత్సరాలు తిరగగా 4 సంవత్సరాలు వచ్చాయి. అది నిజంగా అద్భుతం అని నేను చెప్పవచ్చు. ఇది నిజంగా అత్యద్భుతం. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు నాకు అమ్మాయిలు తిరగాలని బీటీఎల్ అని చెప్పి నాకు చాలా ఆశ ఉండేది. అయితే నేను ఈ యంత్రం వాడిన తర్వాత ఎందుకో తెలియదు సడన్ గా 1 నిమిషంలోనే నాకున్న బట్టతల పోయి నాకు మామూలు జుట్టు వచ్చేసింది. నిజంగా ఇది సంబరమాచరాలు గురవుతున్నాను. ఇది నిజంగా చాలా అత్యద్భుతం, చాలా బాగుంది. సరే, మరొకసారి మన సురాజ్ని పిలుద్దాం. ఆయన మరో అత్యద్భుతం వాడుతున్నాడు. అదేంటంటే చాలా మంది దగ్గర క్లాస్మేట్ కానీ కాలేజ్ మేట్ కానీ టేబుల్ మేట్ కానీ ఉంటాయి. అలాగే మన తల్లి బ్రాండ్ నుంచి ఒక బెంచ్ మేట్ తయారు జరిగింది. ఈ బెంచ్ మేట్ సురాజ్ ని లైఫ్ ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. సురాజ్ గారు రండి. మిత్రులారా, మీకు మరొకసారి స్వాగతం, సుస్వాగతం. పవన్ కళ్యాణ్ సినిమా బాగుంటది. ఆడు దిగేశాడు అనుకున్న ఆటో వీడు ఎక్కేశాడు. ఓకే, మీరు ఈ బెంచ్ మ్యాట్ ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారు చెప్పండి. నేను దీన్ని 100 రకాలుగా ఉపయోగిస్తాను. ఇంత చిన్న బెంచ్ మ్యాట్ ని 100 రకాలుగా ఉపయోగించాలంటే నిజంగా మనం మాయాజనం అనుకోలేదు. మీరందరూ ఆశ్చర్యపోవాలి.
ఒకసారి చేయండి 100 రకాల గట్టి చెప్పండి. ముందుగా ఒకటో రకం దీని ఇలా పట్టుకోవాలి. రెండో రకం దీని కొంచెం ఇలా పక్కన పెట్టాలి. మూడో రకం ఇంకొంచెం పక్కన పెట్టాలి. సూపర్. నాలుగో రకం ఇంకొంచెం పక్కన పెట్టాలి. ఇలా 100 రకాలుగా వాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఐదో రకం, ఇది ఆరో రకం, ఇది ఏడో రకం. అలాగే ఇప్పుడు మన ఆటోస్ ఒక విచిత్రమైన ఔషధం కనిపెట్టాడు. ఔషధం ఏంటో ఒకసారి చూద్దాం. ఆటోస్ రెడీ. థామస్ చేసిన ఓవరాక్షన్ చాలా లాగండి థామస్. నాకు వచ్చింది అదే. థామస్ మీరు నవ్వి ఎన్ని సంవత్సరాలు థామస్? నేను 1415 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి నవ్వడం జరిగింది. కేవలం మీకోసమే నేను టాబ్లెట్ కనుక్కున్నాను థామస్. ఏంటి ఇది లాఫింగ్ టాబ్లెట్ థామస్, లాఫింగ్ టాబ్లెట్. మీరు ఒక్కసారి మనసు పూర్తిగా మీ నోరు తెరవండి ఒకసారి. నేను తెరమంది నోరు ముక్కు కాదు. థామస్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓహో నిజంగా సంబరపరచలో గురవుతున్నాను. ఇంత బాగా నవ్వుతున్నానంటే కేవలం తల్లి బ్రాండ్లో వచ్చినటువంటి టాబ్లెట్ మాత్రమే అని చెప్పుకోవాలి. నిజంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. థామస్ మీ ఓవరాక్షన్ ఎక్కువ ఇంకో నేను టాబ్లెట్ వేయలేదు థామస్. కానీ వేసిన తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను చెప్పాను మిత్రమా. సూపర్ కవర్ చేస్తున్నావు థామస్. ప్రేక్షకులు మీరందరూ ఇంకోసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి థామస్. నేను ఈ మధ్య జబర్దస్త్ చూసాను. అందులో గెటప్ సీన్ చూసిన తర్వాత నాకు కొత్త టాబ్లెట్ కనుగొనించాను. అదే గెటప్ టాబ్లెట్. ఈ టాబ్లెట్ వేసిన మనుషులు రకరకాల గెటప్లు వేస్తుంటాడు. మరి థామస్ మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈసారి అన్ని తెరవండి. ఒక్క నిమిషం తెరుస్తున్నాను. జస్ట్ నోట్ మాత్రం. రెడీ 1 2 3. Come on, take your own time, Thomas. గౌడ్ వస్తుంది. టాబ్లెట్ చాలా బాగుంది. అది సూపర్ అని చెప్తుంది. అంతేగా ఇంకో టాబ్లెట్ ఉందా? లోపల వేసుకుంటాను. బాగా పనిచేస్తుందా? సూపర్ ఉంది. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఈ టాబ్లెట్ లోపల వేసుకున్న తర్వాత చాలా బాగుంది. మొత్తం అనిపడింది టాబ్లెట్ మొత్తం. ఎవడ ఆర్డర్ లేకండి పోతారు, మొత్తం పైకి పోతారు. ఏమనుకుంటారు అది టాబ్లెట్ కదా ఇది. సో మంచి గేమ్ అనిపించే గేమ్ షో. ఈ టాబ్లెట్ ఒక్కటి కనుక వేసుకుంటే మీ జన్మ చరితార్థం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో అసలు ఎంత బాగుంది టాబ్లెట్. నిజంగా చాలా బాగుంది. ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత సూపర్ పనిచేస్తుంది. అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ టాబ్లెట్ ఎప్పుడైనా వాడారా? వాడకపోతే ఒక్కసారి వాడండి అంతే. ఈ టాబ్లెట్ జన్మ జన్మలకి మర్చిపోలేరని నా మనవి. నిజంగా టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఏ ఒక్క ఆర్టిస్ట్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎక్కడ అంతరాయం లేకుండానే ఈ టాబ్లెట్ వేసుకుంటే జీవితాంతం పరిగెడుతూ ఉంటారని ఈ అన్నయ్య మాట తీసుకోండి. ఏంట్రా టాబ్లెట్ ఏంటి? ఈ టాబ్లెట్ ప్రతి వాళ్ళు వేసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎన్ని చక్కెర గిద్దలు పెడుతుంది, ఎంత పరిణామాలు తెస్తుంది మీరందరూ దగ్గరుండి చూడాలరా. ఏమనుకున్నారు? వింటారుగా, వింటారు. ఎంత బాగుంది టాబ్లెట్. ఈ టాబ్లెట్ నుంచి బయటికి రావాలంటే ఏంట్రా విరుగుడు? నాకు సెలవు మిత్రమా. తప్పకుండా అలాగే వెళ్ళండి. ధన్యవాదాలు. నిజంగా ఇలాంటి టాబ్లెట్ చూసిన తర్వాత మీరు కూడా మంచి మంచి గడపలు అనిపించండి. చెప్పండి గట్టిగా చెప్పండి. ఓకే అలాగే మోనా బెల్ట్, సోనా బెల్ట్ చాలా బెల్ట్ చూసా. అలాంటి బెల్ట్ మన దగ్గర ఉంది ఈ రశ్మి బెల్ట్. ఈ రశ్మి బెల్ట్ చూసారా? నిజంగా WWF లో వాడే ఫైటర్స్ వాడే బెల్ట్ లా ఉంటుంది. కానీ ఇది అనుకున్నంతకంటే శక్తివంతమైనది, అత్యంత ప్రభావితమైనటువంటిది. ఈ రశ్మి గారు చాలా సార్లు వాడారు. వాడలేదా? సరే ఈ బెల్ట్ గురించి ఎన్ని ప్రయోజనాలు పొందారో ఒకసారి మనం సురాజ్ గారిని పిలుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. సురాజ్ గారు వెల్కమ్. సురాజ్ గారు చెప్పండి. ఈ బెల్ట్ వాడిన తర్వాత మీకు ఎటువంటి పరిణామాలు చెందారు, ఎటువంటి ప్రయోజనాలు పొందారు చెప్పండి. అయితే నాకు ఇదివరకు చాలా పెద్ద పొట్ట ఉండేది. అయితే ఈ పొట్ట వల్ల నాకు ఏమైందంటే నేను గతంలోని పెళ్లిపీటల మీద మా ఆవిడ తాళి కట్టలేక పంతులు గారి చేత కట్టించాను. మా అమ్మ అనుకున్నాను. కాపురం మాత్రం మీరే చేస్తాను ఇంకేవుతుంది? అప్పుడప్పుడు చేసేవాడిని. మీరు అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటాను. అవును.
ఈ బెల్ట్ వాడిన తర్వాత మీరు ఎటువంటి పరిణామాలు చెందారు? ఈ రష్మి బిల్డర్ ఆ తొడ కట్టుకోవడం వల్ల పొట్ట తగ్గింది. మీరు చూసినట్టయితే ఇప్పుడు నాకు పొట్టే లేదు. థ్యాంక్ యూ మిస్టర్ థామస్. థ్యాంక్ యూ. పొట్టైనా ఇంకేమైనా తగ్గిస్తారా? ఇంకేమొద్దు. థ్యాంక్ యూ. అలాగే ఈ రష్మి బెల్ట్ వాడిన లెన్సన్ అనే అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఎటువంటి ప్రయోజనాలు పొందిందో ఒకసారి చూద్దాం. ఆవిడ పెద్దాం గట్టిగా సపోర్ట్ కొట్టండి అమ్మాయి కోసం. ఓకే కంటెంట్ గారు, మీరు ఈ బెల్ట్ వాడిన తర్వాత ఎటువంటి ప్రయోజనాలు పొందారు చెప్పండి. నీ మీద మనవాడ, నాకు ఈ బెల్ట్ వాడక ముందు 4 నెలల కడుపుండరా, అది వాడిన తర్వాత ఇగో ఏం భయం బాగలేదు. మా తల్లి బ్రాండ్ లో ఇటువంటి వింతలు అప్పుడప్పుడు జరగడం, విడ్డూరం జరగడం కామనే. విధి వక్రీకరించింది అనుకోవాలి. ఇలాంటి వక్రీకరణ సమయంలోనే మా దగ్గర మానవరులు చాలా ఉపయోగిస్తాం. నాయుడుస్ గారు రండి ఒకసారి. నాయుడుస్ గారు, ఈవిడ మన బెల్ట్ వాడిన తర్వాత విధి వక్రీకరించి ఉన్నది. నాకు అర్థమైంది మిస్టర్ థామస్. తొందరగా వెళ్ళి కృషి చేయండి, పట్టుదలతో సాధించండి. వెళ్ళండి. ఈ రోజు నుంచి నా వంతు నేను కృషి చేస్తాను. రండి. మీ క్యారెక్టర్ చెప్పలేదు, మీరు ఎందుకు వచ్చారు? ఎవడు మీరు? మీరు ఏ బెల్ట్లు అమ్ముతారు, ఏటేట్ అమ్ముతారు, ఏటమ్ముతారా మీరు? మా దగ్గర లెదర్ బెల్ట్లు గిదర్ బెల్ట్లు అన్ని పనిచేస్తాయి. చెప్పండి మీకు ఏ బెల్ట్ కావాలి? తల్లి కావాల్సిన దాన్ని జీవితాంతం తల్లి కాకుండా చేశారు కదరా. పంపించాం కదా, పంపించాం కదా. మిమ్మల్ని ఎలా కదరా బాయ్స్, కమాన్. బాయ్స్ ఎందుకు? బాయ్స్ ఎందుకు? మీరు కావాలా? కొమ్మని రాళ్ళు కొమ్మని. ఇంకా నీ పేరు గెటప్ శ్రీను కాదు, అల్టిమేట్ శ్రీను అని పెట్టాలి. ఓ మై గాడ్, అన్ని మీరు చేసిన అన్ని గెటప్స్ ని గుర్తు పెట్టుకొని వన్ ఆఫ్టర్ ది అదర్, దట్ వాస్ కమెండబుల్. రోజా గారు, శ్రీను అన్ని గెటప్లు ఒకేసారి వెంటనే అంటే ఆ స్టైల్ గానీ, ఆ డైలాగ్ గానీ, ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకురావడం చాలా కష్టం. థ్యాంక్ యూ మేడం. అసలు ఇంకా మాటలు లేవు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అండ్ నీ వాక్ ఒకటి బాగుంది, మోకాల మీద నడుస్తావు కదా, నీకు ఎప్పుడు ఆ ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నా. నాగబాబు సార్, యు ఆర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. అంతసేపు నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో మాకు తెలియదు, బట్ నువ్వు చాలా పెయిన్ తీసుకున్నావు అనిపించింది. నీ మొహం చూస్తుంటే నాకు తెలుస్తుంది చాలా పెయిన్ ఫీల్ అవుతున్నావు. నిన్ను అంత పెయిన్ కూడా నువ్వు భరించి కంటిన్యూ చేసావని ఆశ్చర్యంగా ఉంది నాకు. యూఆర్ ఎ ట్రూ ఆర్టిస్ట్. పంచ్ డైలాగ్ల ప్రభావం జనాల మీద ఎలా ఉందో లేదో తెలియదు కానీ జబర్దస్త్ ప్రభావం మాత్రం లిఫ్ట్ బాయ్ మీద గట్టిగా ఉంది అంటూ వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. హీరోలు లేరులే, అనుచరులు లేనిదే, లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే, ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే, దైవాలు లేరులే. హలో అమ్మా, ఒకసారి నాకు పెళ్ళాని ఫోన్. హలో హలో, ఎక్కడున్నావే? బాత్రూమ్ లో. ఎప్పుడు నువ్వు అక్కడే ఉంటావు గానీ రాత్రి ఏమంటున్నావు? విషం. అది నువ్వు తినేసి పడుకో, నేను బయట తినేసి వస్తా. భర్తల మీద భార్యల ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ భార్యల మీద జబర్దస్త్ ప్రభావం మాత్రం బాగా ఉంది. ప్రతి పిల్లం భర్తల మీద పంచులు వేయడమే, ఇంటనే ఎలపరం వచ్చేస్తుంది ఇక్కడ. ఏంటి చూసి సాఫ్ట్వేర్ అనుకున్నారా? పెళ్లి కాకముందు సాఫ్ట్వేరే, పెళ్ళైన తర్వాత ఇదిగో లిఫ్ట్ పైన. అర్థమైందా? ఏం చేస్తాం, నేను అందరికి లిఫ్ట్ ఇస్తున్నా కానీ నాకేవో లిఫ్ట్ ఇవ్వట్లే. అంతే టైం, ఏం చేస్తాం. సార్ చలాకి చెట్టి గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? బాంబే. బాంబే లిఫ్ట్ వెళ్ళడం ఏంటి సార్? లిఫ్ట్ బాంబే తీసుకెళ్ళి పర్లేదు, బయట మాత్రం బాగానే పంచులు వేస్తారు, స్టేజ్ మీద మాత్రం వేయరు. మరి లేకపోతే ఏంట్రా, లిఫ్ట్ ఎక్కడికి వెళ్తాడు? 5th ఫ్లోర్ తీసుకెళ్ళు. 5th ఫ్లోర్. సార్ మీ కామెడీ చాలా బాగుంటుంది సార్. మీ స్కిట్ స్టార్ట్ అయింది అనుకోండి సార్, మా ఇంట్లో మా బామ్మ, మా అమ్మ, మా తమ్ముడు అందరు పడుకుంటారు. నీ తొక్కల ఫ్యామిలీ పడుకుంటేంట్రా, లోకం మీద అన్ని ఫ్యామిలీ చూస్తున్నాయిగా నీ పితాకుడు. సేమ్ ప్రెస్టేషన్, అక్కడ సేమ్ ప్రెస్టేషన్, ఇక్కడ సేమ్ ప్రెస్టేషన్. భలే న్యాచురల్ ఆర్టిస్ట్ సార్ మీరు. మీరు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. మీ కామెడీ చూస్తేనే బాధగా ఉంటుంది సార్. రేష్మి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది నా పర్సనల్. ఇది నా పర్సనల్ సార్. ఎవరా నువ్వు? అభిమాని. ఎవరు అభిమాని? నీ అభిమాని. ఏం కావాలి? కామెడీ కావాలి సార్. గడ్డం మీద ఉన్న ఇంట్రెస్ట్ కామెడీ మీద చూపించండి సార్. అర్థమైందా? చూపించండి సార్. వదిలా. 5th ఫ్లోర్ వచ్చింది. అబ్బాయి సార్ చంటి గారు, లిఫ్ట్ కి కరెంట్ ఎంత అవసరమో
సార్ ఈ రోజు ఆయన కలిసినందుకు ఎంత హ్యాపీగా ఉందో నాకు. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? బాంబే వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా? ఓ 4th ఫ్లోరా? కాదు, గ్రౌండ్ ఫ్లోర్. ఓకే. ఈ పిడ్డి పిస్ కూడా ఎక్కడో చూసానే. పులిరాజా రాఘవ గారు నమస్కారం సార్. మీరు మామూలు పులి కాదు సార్, పులికి అమ్మ మొగుడు సార్ మీరు. అవును సార్, ఇన్ని రోజుల నుంచి జనాలందరూ పులిరాజా ఎవరు, పులిరాజాలో ఎవరు అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు సార్. మీరు మొన్న స్కిట్ చేశారు కదా సార్, కన్ఫర్మ్ అయిపోయారు సార్ జనాలు. నీకు దండం పెడతానయ్యా, అందరూ పులిరాజా అంటున్నారని మకానికి ఖర్చీఫ్ కట్టుకొని తిరుగుతున్నావయ్యా. మీరు ఖర్చీఫ్ కట్టిన పులి పులే సార్. సార్ ఈ రోజు మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. లిఫ్ట్ ఏంది భయ్యా, ఇలా ఊగేస్తుంది. మీ స్కిట్ ఎంత ఊగుతుందో మీకు తెలుసా సార్? మీ స్కిట్ లో ఎన్ని జరకలు ఉంటాయో తెలుసా సార్? సార్ ఒక్కొక్కసారి మీ స్కిట్ ని చూసి యాడ్స్ ఏమో అనుకుంటూ ఉంటాం సార్. అర్థమైందా సార్? ఏం చేస్తాం సార్? దొబ్బేస్తున్నామైంది భయ్యా. మీ స్కిట్ స్టార్ట్ అయినప్పుడు కూడా మాకు ఇదే ఫీలింగ్ సార్. అసలు నువ్వు ఎవరు భయ్యా? అభిమాని. ఎవరు అభిమాని? నీ అభిమాని. నీకేం కావాలి? కామెడీ కావాలి సార్. ఇవ్వగలరా? గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వెళ్ళిపోతున్నా. గ్రౌండ్ ఫ్లోర్ రాలా, గ్రౌండ్ ఫ్లోర్ 2nd ఫ్లోర్ దిగేశారు. నా అభిమాని నటు చంటిగాడు, ఆయన కలిసి నాకు ఎంత హ్యాపీగా, టీవీలో ఉన్నట్టు బయట కూడా ఉన్నాడు. మేడం చెప్పండి, ఏం నొక్కమంటారు? వాట్ ఆర్ యు టాకింగ్? నో స్పైసీ. మీరు ఏ ఫ్లోర్కి వెళ్ళాలి, ఏ బటన్ నొక్కాలని అడుగుతున్నా. వన్ సెకండ్ సుధీర్ గారు నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? 2nd ఫ్లోర్. లిఫ్ట్ అయింది సార్, స్టార్ట్ అయింది సార్. ఊగండి సార్, అందరూ ఊగండి సార్. హాయ్, మీరు నన్ను గుర్తుపట్టారా? మీరు జబర్దస్త్ లో మేనేజ్ చేస్తుంటారు. హలో. హాయ్, లిఫ్ట్ బాయ్. జబర్దస్త్ లో టీమ్ లీడర్. సోమొకటిది సోకొకటిది. చాలా ఓవర్ చేస్తున్నావు. మీ స్కిట్ లో ఎంతో ఓవర్ చేస్తారు సార్, మీరు యాక్సెప్ట్ చేయట్లేదా సార్? సార్ మీ వస్త్ర అలంకరణ మీద కాన్సన్ట్రేషన్ స్కిప్ల మీద పెట్టండి సార్. ఈ అభిమానులు మిమ్మల్ని ఎక్కడో 5th ఫ్లోర్ కి తీసుకెళ్లాలనుకుంటారు, మీరు అక్కడికి రారు. 2nd ఫ్లోర్ ఇలాంటిదంతా దిగేస్తుంటారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఫేస్బుక్ లో ఉన్నారా? నేను ఆల్రెడీ మీకు రిక్వెస్ట్ పంపించా. నేను యాక్సెప్ట్ చేయను. నేను మాలాంటి వాళ్ళకి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సార్? అమ్మాయిలు అయితే యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు సీనియర్ కంటే ఎక్కువ చేస్తున్నావు. సీనియర్ ఎక్కువ చేస్తున్నారు సార్, మీరేమైనా చేస్తున్నారా సార్? కొంచెం మీ నెంబర్ చెప్తారా? మీ నెంబర్ చెప్తారా? ఎవరా నువ్వు? అభిమాని. ఎవరు అభిమాని? నీ అభిమాని. ఏం కావాలి నీకు? కామెడీ కావాలి సార్, కామెడీ కావాలి. ఇవ్వగలరా? సీన్ అడుగుతా. సీన్ని ఎన్ని రోజులు అడుగుతావు నువ్వు? 2nd ఫ్లోర్ వచ్చింది. వస్తది రా, 2nd ఫ్లోర్ వస్తది. కామెడీ రాకపోతే అన్ని వస్తది. నీ అభిమాన పాడుగాను. అర్థమైందా? నెక్స్ట్ నేను కూడా టీమ్ లీడర్ గా చేస్తున్నానంటగా. ఎవరు చెప్పారు? నీ యాక్సెప్ట్ చేయను. నీ ఒప్పుకోను. ఎవరు చెప్పారు? సిరికి ఫోన్ చేస్తా. ఊరికే కామెడీ చేశాను సార్. ఇలా కామెడీ చేయొద్దు నువ్వు. మీరు కామెడీ చేయరు, మేము కామెడీ చేస్తే యాక్సెప్ట్ చేయరు. ఏంటో వీళ్ళు చేసిందే కామెడీ అని బతికేస్తున్నారు వీళ్ళందరూ. సార్ సకలక శంకర్ గారు సార్, నమస్కారం సార్. సార్ మెట్లకి వెళ్తున్నారు, దీంట్లో రండి సార్. థ్యాంక్స్ అండి. సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? అది 3rd అండి. థర్డ్ కాదండి, 4th అండి. ఫోర్త్ కాదండి, 5th అండి. ఓరే నా గుంటాడు, నీకు స్కిట్ లో కూడా కనిపిస్తున్నాయి, బయట కూడా కనిపిస్తున్నాయి. ఏంటిది? లిఫ్ట్ సార్. లిఫ్ట్ అంటే అప్పుడప్పుడు నీకు నాగబాబు గారు ఇస్తుంటారు సార్ లిఫ్ట్, అలాంటి లిఫ్టే సార్ ఇది. ఏంటి మధ్యలో అయిపోయినది? మీ స్కిట్ లో కూడా మధ్యలోనే ఆగిపోతాయి కదా సార్. ఇప్పుడు ఇది వెళ్తా సార్. మీ స్కిట్ లో ముందుకు వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు సార్? పక్కన కొడతాను. ఇప్పుడు వెళ్ళి చూడండి సార్. మీ కామెడీ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్స్ అండి. మీరు స్కిట్ చేస్తుంటే రవీంద్ర భారతిలో నాటకం చేసినట్టు ఉంటుంది సార్. నాటకం అంటే కానీ గుద్దానంటే లిఫ్ట్ తీసి నేను వెళ్ళిపోతాను. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి నీ స్కిట్ గా సార్ ఇది లిఫ్ట్. నేను ఆపినప్పుడే ఆగుద్ది, అప్పుడే వెళ్ళాలి. గొంటడు కానీ ఎంతకు నువ్వు ఎవడు అభిమాని. ఎవడమ్మాయి? నీ అభిమాని. ఏం కావాలి? కామెడీ కావాలిరా. కదా ఏం చేస్తున్నావురా నువ్వు? 100 ఎపిసోడ్ నుంచి గుంటడు ఒక డైలాగ్ తో స్కిట్లు మొత్తం లాగేసి వస్తున్నావు. ఇంకోసారి స్కిట్ లో గుంటడు అన్నావు అనుకో, గొంట తీసి పాతి పెడతా. అర్థమైందా? బాగా ఫస్ట్ స్టేషన్ లో ఉన్నట్టు కొన్నారు మీరు. స్కిట్లు బాగాలేకపోతే అలానే ఉంటాయి మీ. ఇదిగో ఇంకోసారి కానీ నీ లిఫ్ట్ ఎక్కినాను అనుకో, నా చెప్పు తీసి నన్నే కొట్టు. ఇంకోసారి నీ స్కిట్ చూసారనుకో, నీ చెప్పుతో నన్ను కొట్టు. దుకాణం షాపింగ్. ఈ బుక్ చదువుతుంటే ఆనందమే వేరు. రమ్య బెడ్రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే రమ్య బెడ్ మీద అలా పడుకొని ఉంది. రమేష్ దాన్ని మత్తుగా గమ్మత్తుగా రమ్యని అదో రకంగా చూస్తున్నాడు.
చూస్తుండగానే ఇంకా నేను చూడలేదు ఉండు. సార్ అభి గారు నమస్కారం సార్. సార్ సార్ ఏం చేస్తున్నావురా? సార్ ఏం లేదు సార్, దుకాణం అని సూపర్ మార్కెట్ బుక్ చదువుతున్నాను సార్. డ్యూటీ చేయరా అంటే దుకాణం బూత్ బుక్ చదువుతా. ఇప్పుడే ఆఫీస్ లో చెప్తా సార్. మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్, మీ కామెడీ ఎంత బాగుంటుందో సార్. మీ కామెడీ స్టార్ట్ అయితే నవ్వలేక ఆబో, నా కామెడీ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. కవర్ చేయకు, ఇప్పుడే వెళ్ళి ఆఫీస్ లో నీ పని చెప్తా. వద్దు సార్, మీకు దండం పెడతాను. కడుపు మీద కొట్టకండి సార్. మీకు ఏం కావాలో చెప్పండి, చెప్పండి సార్, ఇస్తాను. ఏం కావాలని ఇస్తావా? ఏం కావాలని ఇస్తావా? నాకు ఈ బుక్ కావాలి. ఏంట్రా బుక్ కావాలి? నాటకాలు తప్పుతున్నావురా నువ్వు? నాటకాలు తప్పుతున్నావురా? ఏరా మేము పని పాటలు మానుకొని టీవీ మీద కూర్చుంటే నువ్వు బుక్కు జోకులు, కుక్క జోకులు, బొక్క జోకులు చెప్తావురా నువ్వు? బొక్క జోకులు చెప్పి నరికి పోగులు పెడతాను. రే గంటన్నర ప్రోగ్రామ్ లో ఒక 5 నిమిషాలైనా నవ్విస్తారనుకుంటూ చూస్తూ చూస్తూ పోగానే 100 ఎపిసోడ్లు అయిపోయారా? ఎప్పుడు నవ్విస్తారా మీరు? ఎప్పుడు నవ్విస్తావు? కొడతావేంటి? ఎవరు నువ్వు? అభిమాని. ఎవరు అభిమాని? అభిమాని. ఏం కావాలి? చేస్తున్నాగా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎక్కడ చేస్తున్నావు? నాకు దండం పెడతాండ్రా. ఒక గంటన్నర స్కిట్ లో 6 కలిసి ఒక 5 నిమిషాలైనా నవ్వించండ్రా. 5 నిమిషాలు రా. మనిషికి 1 నిమిషం నవ్వించినా హ్యాపీగా ఫీల్ అవుతావురా. మీకు దండం పెడతాడ్రా. నీ కాలు పట్టుకుంటారా. నా బాధలు అర్థం చేసుకుంటారా, మా బాధలు. ఎవరైనా ఈ పొజిషన్ లో చూస్తే స్పైసీ అనుకుంటారా? ముందు నువ్వులే. నువ్వు మారవురా. వాళ్ళు అనుకోవడం కాదురా, వాళ్ళు అనుకునేటట్టు నువ్వు చేస్తున్నావురా. నాలాంటి అభిమాని నీకు తగలేదురా. మీకు తగిలితే అందరికి ఇది 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 పడాల్సిందే. అర్థమైందా? నా అభిమానుడు అభి కూడా చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు. అవును, ఆ బట్టే వాజ్ వాడుకో చంద్రగాడేడి. అది అసలు కథ ఇక్కడ ఉంది. అర్థమైందా? ఈ 6 చెడిపోవడానికి కారణమే నువ్వు. అర్థమైందా? వీళ్ళ స్కిట్ లో ఎప్పుడు కామెడీ ఉండదు, నీ యాంకరింగ్ లో ఎప్పుడు క్లారిటీ ఉండదు. అర్థమైందా? నీకు ఒకసారి లేపి కొడితే అప్పుడు అర్థమైంది. బట్టే వాజ్ దా. నాగబాబు ఇలాంటి ఫ్యాన్స్ ఉంటారా? ఉన్నారు. రోజా గారు ఇలాంటి ఫ్యాన్స్ ఉంటారా? నాకైతే ఇంతవరకు దొరకలేదు. నవ్విన దానికి కూడా ఏదైనా తిడతావేమో అనుకున్నా. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. నాగబాబు సార్ చంద్ర, ఒక లీడర్ ఇంకో లీడర్స్ జోకులు వేయటం ఇది రెగ్యులరే. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ డ్రాప్. ఒక లిఫ్ట్ లో అందరు రావటం, లిఫ్ట్ వైజ్ ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది ఒక్కొక్కళ్ళది, అవన్నీ బాగా వర్కౌట్ చేస్తూ లిఫ్ట్ బ్యాక్గ్రౌండ్ చేసేటికి రెగ్యులర్ గా చేసేదైనా కొత్తగా అనిపించింది. స్టిల్ గుడ్, బాగుంది, నిజంగా ఎంజాయ్ చేశాను. భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేస్తే ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ప్రాబ్లమ్స్ అంటూ చేస్తున్నాడు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మేడం నమస్కారం అండి. నమస్కారం అండి. నేను బస్సు డ్రైవర్ అండి. మా ఫ్యామిలీస్. నమస్కారం అండి. కండక్టర్ అండి. ఇంట్లో రోజు కలిసి ఉంటామండి, బస్సులో కూడా రోజు చూడాలంటే బోర్ కొట్టారు. అదే కలిసి ఎలా జాబ్ చేయాలంటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్తాను అనమాట. దేనికన్నా అదృష్టం ఉండాలండి. కానీ ఏం లాభం అండి, కండక్టర్ కదండి. భోజనం పెట్టమంటే చిల్లర అడుగుతుంది, టిఫిన్ పెట్టమంటే చిల్లర అడుగుతుంది, కాఫీ అంటే చిల్లర అడుగుతుంది. ఈయన మాత్రం తక్కువ తిన్నాడా అండి? ఎప్పుడన్నా ఏమండి సరదాగా బయటికి తీసుకెళ్ళండి అంటే అలా తీసుకెళ్ళి వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తాడండి. ఏమైంది అని అంటే ఇది నాన్ స్టాప్ అంటాడు. సర్లే ఇలా మనం బయట పెట్టుకోకూడదు. ఇప్పుడే డ్యూటీ దిగి వచ్చాం, బాగా ఆకలేసేస్తుంది, అన్నం పెట్టు. చిల్లరందా చెప్పి దిగిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు? అందరూ చూస్తున్నారు, బాగోదా? అన్నం పెట్టు. ఇదిగోండి, ఇదేంటి వరుస. అన్నం పెట్టినా కానీ తినడు. ఎలా తింటాడు చూడండి. రైట్ రైట్. అది ఓల్డెన్ ఓల్డెన్. రైట్ రైట్. అది ఇంట్లో కూడా. కడుపు నిండిందండి. సూపర్ గా ఉంది. ఓకే అండి. ఏమండి అలా సరదాగా బయటికి వెళ్దామా? అబ్బాయి డీజిల్ అయిపోయింది.
అంటే ఓపిక అయిపోయిందని చెప్తాను. ఎప్పుడుంది గనక సరే పడుకుంటారా మరి? పక్కే చిల్లరిందా? ఆంజనేయులు బాబు ఎవరు కావాలా? ఆంజనేయులు కావాలయా? నేనే ఆంజనేయులు. నువ్వు ఆంజనేయులు అంటే? నేనే ఆంజనేయులయా. నాకు డ్రైవర్ ఆంజనేయులు కావాలయా? డ్రైవర్ ఆంజనేయులు నేనే కదా. కాదా ఆంజనేయులు? ఆంజనేయులు ఒక నిమిషం ఆగరా. డ్రైవర్ని ఎప్పుడు ప్యాసింజర్లు వెనక నుంచి చూస్తుంటారు కదా, అందుకే నన్ను గుర్తుపట్టలేదు. ఒరే ఇప్పుడు పిలు. ఆంజనేయులు ఆంజనేయులు అమీర్పేట అమీర్పేట. ఆంజనేయులు ఇక్కడ ఏంటి ఎలాగొచ్చావు? అదేనండి మీ ఆడ ధనం ఉంది కదా కండక్టర్, నాకు చిల్లర డబ్బులు ఇవ్వాలి అందుకే వచ్చానండి. ఏ డబ్బులు నొక్కేసావా? మరి ఇచ్చావని చెప్తున్నాడు. ఏమో రోజుకి ఎంతమంది ప్యాసింజర్లు ఎక్కుతుంటారు దిగుతుంటారు, వీడందరూ నాకెక్కడ గుర్తుంటాడు? అనుకో బస్సు ఎక్కుతుంటారు దిగుతుంటారు, అది దాని ఉద్దేశం. నాకు డబ్బులు ఇవ్వాలి. నేను ఇప్పుడు డ్యూటీ దిగాను కదా. డ్యూటీ దిగేసిందంటే రేపు డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చి తీసుకో. డ్యూటీలు ఎడితే చిల్లర లేదంటారు, ఇంటికి వచ్చి ఎడితే డ్యూటీలు లేనంటారు. నువ్వు ఏంటంటే ఏంటి నోరు చేస్తా? అదండి నువ్వు ఇలాదా నువ్వు ఇలాదా? ఏది టికెట్ రాసి ఉందా? టికెట్ మీద ఏం రాసలేదండి. అయితే ఇంకంతే వెళ్ళిపో. అమ్మద్దంగా రేట్ డబ్బులు నొక్కేసినట్టు చెప్పలేదంటే నాకు నువ్వు. మరి ఆ కలర్ టీవీ ఎలా వచ్చింది అనుకున్నారు? హాయ్ లక్ష్మక్క. పీస్ అదిరింది, ఇప్పుడే బయటకు వచ్చిన వాల్వో బస్సు లాగా ఉంది. మీ కొలిగా కాకి షర్ట్ వేసింది? అవునండి, అది ఆ ఫ్రెండ్ అద్భుతం. ఓహో ఎప్పుడు చూడలేదే. ఏ రూట్ లో వెళ్తుంటారు? నేను అమీర్పేట పంజాగుట్ట. నేను అదే రూటే. ఎప్పుడు చూడలేదా మిమ్మల్ని? లేదే. లేదా? ఇప్పుడు చూడండి, పంజాగుట్ట పంజాగుట్ట. అయ్యో మీరా? కలిసే మనం డ్యూటీలు చేసాం. అవునవును. ఇంకేటి కావట్లేదు మీ కొలిగా? అవునండి, లోపల తీసుకెళ్ళి ఎక్కడున్నావా? నీ కోసం పాసెంజర్ వెయిటింగ్ అయ్యా. ఆగండి, నోర్లు ముయ్యండి. నేను డ్రైవర్ని కదా, ప్యాసింజర్లు నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? బుకింగ్. ఆగండి, టికెట్ కౌంటర్ లో టికెట్లు బుక్ చేస్తూ ఉంటాడు. చచ్చిపోతున్నాను రా. మేము చేసేదేమో పబ్లిక్ సర్వీస్, నోరిప్పితే చండాలంగా ఉంటుంది, చెప్పుకోలేకపోతున్నాం. రే వస్తాను పద. ఎక్కడికి? ప్యాసింజర్ వెయిటింగ్ అన్నా కదా, వస్తున్నాను. ఎవరవై అసలు? డ్రైవర్ కావాలన్నారు కదండి. నువ్వు కాదు, మా ఆంజనేయులు కావాలి. అయ్యో డ్రైవర్ ఆంజనేయులు నేనేనండి. ఊరుక, మా డ్రైవర్ ఆంజనేయులు నువ్వు కాదు. వీడు కూడా వెనక నుంచే చూస్తున్నాడు. సరే ఆంజనేయులు పంజాగుట్ట పంజాగుట్ట. బాబు ఆంజనేయులు నువ్వా? గుర్తుపట్టలేపనయ్యా. ప్యాసింజర్ వెయిటింగ్ అన్నారు కదా, వచ్చేస్తున్నాను పదండి వెళ్దాం. సరే సరే. ఏమొస్తాడండి, ఈ డీజిల్ అయిపోయింది. అప్పుడే ఓపిక అయిపోయిందని చెప్తుంది. ఓ అంతేనా? నేను వస్తాను, మీరు పదండి. ఇంకేటి భలే ఉన్నారు ఇద్దరు కూడా. మరి మంచి సర్వీస్ బాగా చేస్తున్నారు అయితే. బాబు ఆంజనేయులు ఆంజనేయులు ఏంటండి వీడు? ఆంజనేయులు మళ్ళీ వచ్చేటి? ఆంజనేయులు ఆంజనేయులు వీడు అప్పుడే మర్చిపోయాడు బాబు. ఆంజనేయులు అమీర్పేట అమీర్పేట. ఊరు ఆంజనేయులు నువ్వేనా ఇక్కడ ఉంది? సారీ అండి, సారీ అండి. పర్లేదండి, ఇవన్నీ మాకు అలవాటు. నన్ను కొడతా అలవాటు ఉంది కదా. అలా పడితే ఇలా కొట్టడం కూడా మాకు అలవాటు. ఏంటి ఇలాగొచ్చావు? ఈసారి మీ ఆడ కోసం రాలేదు, అద్భుతం కోసం వచ్చాను. అదెంత నొక్కేసిందిరా? అంటే 65 రూపాయలు నొక్కేసిందండి. 65 రూపాయలా? ఏమ్మా 60 రూపాయలు తీసుకున్న వాడి దగ్గర చిల్లర ఇవ్వాలా? వాడు ఎవడో నాకు తెలియదు. ఏ టికెట్ మీద రాసిందా? టికెట్ మీద రాసలేదు, ఏలు పెట్టి ఈపు మీద రాసింది. ఏలెట్టి కుండి నీకు ఈపు మీద రాసిందా? దానికి దీనికి చెల్లి. నేను ఇంకా గుండెల మీద రాస్తాను తెలుసా? గుండెల మీద రాసావా? మరి చెప్పలేదే? అంటే నీ గుండె బ్రేక్ అవుతుందని. బ్రేక్ లైట్ నాకు అలవాటే. నువ్వు చెప్పలేదే? ఫీల్ అయిపోతావని. ఫీల్ అవుతాను. ఆపండి ఆపండి. ఎందుకు ఆపేవు నన్ను? ఏమండి వాడు ఇంకొక 4-5 సార్లు బస్ ఎక్కితే వాడి దగ్గర డబ్బులు గుంజుకోద్దా? నిజమే, నెక్స్ట్ మంత్ కార్ కొనుక్కుందాం. వెళ్ళరా వెళ్ళిపో. నెక్స్ట్ మంత్ రేపు డ్యూటీలో ఉన్నప్పుడు చిల్లర డబ్బులు తీసుకో. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారు, వెళ్ళిపో. మొత్తం మోసం చేస్తున్నారు. వెళ్తున్నా అండి. నెక్స్ట్ టైం మంచి ప్యాసింజర్ అని చూసుకుందాం. అసలు ఇలాంటి దిక్కుమాల గొడవలన్నీ తీసుకొస్తున్నారు ఇంటి మీదకి. ముందు నిన్ను పొడవాలి చెంచాతోటి. భయపడకే, వాడు పొడుస్తా అంటాడు, అడిగంత సీన్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాను చూడు. రైట్ రైట్.
అబ్బా భలే పంపించేసావు నాకు రోజు ఇది అలవాటే. వాడు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, మనం మంచి సినిమా చూసుకుని వద్దాం పదా. నా పేరు బొండు మల్లే, తప్పితే నేనేమో సుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. రాకెట్ రాఘవ అండ్ టీమ్. రోజా గారు నమస్కారం. రాఘవ్ గారు నమస్కారం. ఎందుకు మేడం అన్ని సార్లు పెడితే కొద్దిగా ఆలోచించి వెజ్జా నాన్ వెజ్జా అర్థం కాక చాలా సేపు కన్ఫ్యూజింగ్ అని. అలాగే ఉండాలి వెజ్ నాన్ వెజ్ లాగా. తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేసావు నన్ను. అయితే స్కోర్స్ కూడా కన్ఫ్యూజన్ తో ఇస్తారు. బాగుంది, షార్ట్ అండ్ స్వీట్. నాగ్ బాబు సార్. రాఘవ సార్ వెనక్కి తిరిగితే గుర్తుపట్టడం అదొక పాయింట్. డీజిల్ అయిపోయిందని ఓ చిన్న టికెట్ మీద డబ్బు రాయటం. ఈ 3 పాయింట్లు తప్ప కొత్తగా ఎంటర్టైన్ చేయటం ఇంకా వేరే తగ్గింది. ఇది కూడా నాకు సార్ కొంచెం బాగా చేయి సరే. ఓకే. Now it's time to look at the scores. So boys, can we have you on the stage, please? Rocket Raghava and team. Nag Babu garu. Chamak Chandra and team. Roja garu. Adre Abhi and team. Roja garu. Charaki Chanti and team. Roja garu. ఈ రోజు చిన్న మార్పు ఉంది. ఇట్స్ అల్టిమేట్ శ్రీను అండ్ టీమ్. రోజా గారు సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు. దానికి ముందు ఒకటి చెప్పాలి. ఈరోజు యాక్చువల్గా చంద్ర, సుడిగాలి సుధీర్ టీమ్ అండ్ చంటి టీమ్ 3 చాలా బాగా చేశారు. అండ్ మన ఓవరాల్ గా జబర్దస్త్ చూస్తే హిలేరియస్ గా ఎవరు నవ్విస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. కాబట్టి ఈరోజు విన్నర్ చలాకి చంటి. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. అనుధార్మికుడు రణప్రేమికుడు అని చేసేదాకా ఆగడు. ఇవాళ శ్రీను అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ద స్టేజ్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ హిమ్. శ్రీను, కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్ ప్లీజ్? అల్లుడు శ్రీను నువ్వు వస్తే సూపర్ హిట్. ఈ పర్ఫార్మెన్స్ కి స్కోర్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఏమి ఇవ్వలేం. నిజంగా సూపర్బ్ గా ఉంది. అల్లుడు శ్రీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. కంగ్రాచులేషన్ చాలాకి చంటి. చంటి మీరు గెలుచుకున్నారు 5000 rupees from Physicam Laboratories and 5000 rupees from Orthofit Oil and Serum. ఓకే చంటి, మంచి పోజ్ డెడికేట్ చేయొచ్చు కదా. కంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. ఓకే వ్యూవర్స్, సో ఈ ఎపిసోడ్ లో చాలా డెడికేషన్స్ జరిగాయి. అలాగే జబర్దస్త్ టీమ్ సైడ్ నుంచి మీ అందరికి మా లవ్ మేము డెడికేట్ చేస్తున్నాం. చెక్ బై.